సొంత రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నియామకాలు అని జనాల్ని నమ్మించారు, గెలిచారు. నీళ్ల సంగతేమో కానీ నియామకాలకు మాత్రం నీళ్లు వదిలేశారు. మత్స్యశాఖ ఒకటి ఉందని, అందులో విద్యార్థులు చదువు అయిపోయి ఏళ్లు గడుస్తున్నా కూడా నియామకాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారన్న విషయమే యాదికి లేదు గత ప్రభుత్వానికి. గత ప్రభుత్వమే కాదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 ఏళ్లలో 5,000 మంది బీఎస్సీ ఫిషరీస్ విద్యార్థుల భవిష్యత్తును బురద నీటిలో చిక్కుకున్న చేపల్లాగా మార్చేశారు. బయటకు రాలేరు, ఎదురు చూస్తూ బ్రతకలేరు. అసలు మత్స్యశాఖను ఎందుకు మర్చిపోయారు? దాన్ని నమ్ముకున్న వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారాయి, కానీ మత్స్యశాఖలో నియామకాలను మాత్రం ఆపలేదు. గత 11 ఏళ్లలో 3 నుండి 4,000 ఉద్యోగ అవకాశాలను కల్పించి నియామకాలు చేపడుతూనే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించాక 2016లో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్ పై 214 ఫిషరీస్ పోస్టులని భర్తీ చేసి చేతులు దులుపుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యశాఖలో నియామకాలు కరువయ్యాయి. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. మిగతా శాఖలకి లైక్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ గ్రూప్స్, పోలీస్ శాఖల్లో వేలకు వేల పోస్టులను భర్తీ చేశారు. కానీ మత్స్యశాఖను మాత్రం పట్టించుకోవట్లేదు. ఆంధ్రతో పోలిస్తే అక్కడున్న వనరులు, అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో లేకపోవచ్చు. కానీ బీఎస్సీ, బీఎఫ్ఎస్సీ మరియు ఎంఎస్సీ ఫిషరీస్ విద్యార్థులు మాత్రం ప్రతి సంవత్సరం పాస్ అవుట్ అయిన వారు వేల మంది విద్యార్థులున్నారు. వారందరూ 11 ఏళ్ల నుండి నియామకాలు చేపడతారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం ప్రైవేట్ రంగంలోనైనా జాబ్స్ చేసుకుందామంటే రాష్ట్రంలో ఆక్వా కంపెనీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దూసుకుపోతున్న కాలంలో ఇలా అటు ఇటు కాకుండా ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేపల పరిస్థితిలా తయారైంది. గత ప్రభుత్వంలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకునేట్టు కనిపించడం లేదు. అన్ని శాఖలు ఇంపార్టెంట్ అని చెప్పే సీఎం గారు మత్స్యశాఖను మరుగున కాదు కదా మురుగున పడేశారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కన్నా ముందు ఈ మత్స్యశాఖను నమ్ముకున్న 5,000 మంది విద్యార్థుల భవిష్యత్కి బంగారు బాటలు వేయకున్నా కనీసం నియామకాలు అనే బాట వేస్తే చాలు, వారి భౌతవ్యం వారే బాగు చేసుకుంటారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సమస్య ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఈ ఖాళీలు భర్తీ చేయడంలో ఎందుకు జాప్యం? యువత నిరుద్యోగంతో కూరుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ అంశం ఫిషరీ న్యూస్ దృష్టిని బలంగా ఆకర్షించింది. మేము ఆక్వా రంగ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చదివాం. కానీ 11 ఏళ్లుగా నియామకాలు లేక మా భవిష్యత్తు నీటిలో కలిసిపోయింది. మా సమస్యను సీరియస్గా పరిగణించండి. ఖాళీగా ఉన్న మత్స్య సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయండి. మేము చదివిన రంగంలో పనిచేసే అవకాశం కల్పించండి. అవసరమైతే కాంట్రాక్ట్ లేదా ఇంటర్న్షిప్ ప్రాతిపదికనైనా నియామకాలు చేపట్టండి అని ఫిషరీస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖలో ఖాళీ పోస్టును భర్తీ చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది. నియామకాలతో రైతులకు టెక్నాలజీ సపోర్టు లభించి నీటి నాణ్యత, వ్యాధి నియంత్రణ, ఫీడ్ మేనేజ్మెంట్ మెరుగుపడతాయి. ఫలితంగా ఆక్వా ఉత్పత్తి పెరిగి రాష్ట్రానికి ఆదాయం, రైతులకు ఉపాధి లభిస్తుంది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే తెలంగాణ ఆక్వా రంగం దేశానికి మోడల్గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.